అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గతంలో కంటే తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అస్సాంలోని ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ముగ్గురు గొగైలను రంగంలోకి దించడం ఇప్పుడు అస్సాం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. అస్సాంలో వరుసగా 2 సార్లు నెగ్గిన బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ రాజకీయాలనే నమ్ముకుంది. అందుకోసం ఏకంగా ముగ్గురు గొగోయ్లను ఏకం చేసి ఎన్నికల బరిలోకి దించింది. దీంతో ఈ నెల 9న అస్సాంలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు గొగోయ్లకు మధ్యనే పోటీ నెలకొన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి సీఎం హిమంత బిశ్వశర్మ నాయకత్వం వహిస్తుండగా ప్రాంతీయ లెఫ్ట్ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి గొగోయ్లను రంగంలోకి దించింది కాంగ్రెస్. దీంతో ఈసారి ముగ్గురు గొగోయ్కు కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు విజయాన్ని అందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అస్సాం రాజకీయాల్లో ఒకే ఇంటి పేరున్న ముగ్గురు గొగోయ్లు ఉండగా వారి రాజకీయ నేపథ్యాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్ లో ఉండగా అఖిల్ గొగోయ్ రాయ్జోర్దళ్కు నేతృత్వం వహిస్తున్నారు. లురిన్ జ్యోతి గొగోయ్ అస్సాం జాతీయ పరిషత్ నేతగా ఉన్నారు. గౌరవ్ రాజకీయ కుటుంబం నుంచి నేతగా ఎదిగారు. ఎన్నికల్లో ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. సుదీర్ఘ కాలంగా క్షేత్రస్థాయి ఉద్యమాల ద్వారా అఖిల్ నేతగా ఎదిగారు. అఖిల్ అవినీతికి, భూమి హక్కులకు సంబంధించిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ద్వారా లురిన్ జ్యోతి నేతగా ఎదిగారు. అయితే వీరి రాజకీయ నేపథ్యాలు వేరువేరుగా ఉన్నప్పటికీ వీరంతా ఈసారి పొత్తులో భాగంగా కలిసి పోటీ చేస్తున్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా కాంగ్రెస్, రాయ్జోర్దళ్, అస్సాం జాతీయ పరిషత్, సిపిఎం, సిపిఐ లిబరేషన్, ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఓట్లు చీలకుండా ఉండడానికి 16 చోట్లే పోటీ చేస్తోంది. అస్సామీ జాతీయవాదం డిమాండ్తో ఏర్పడిన అస్సాం జాతీయ పరిషత్ ఆందోళనను సెంటిమెంటుగా మార్చుకుంది. ఇప్పటిదాకా ఎన్నికల్లో అస్సాం జాతీయ పరిషత్కు పెద్దగా విజయాలు కూడా దక్కలేదు. ఎగువ అస్సాంలో ఈ పార్టీ ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో పార్టీ 10 స్థానాల్లో పోటీకి దిగింది. అస్సాంలో అభివృద్ధి హామీలు, గుర్తింపు రాజకీయాలు, ఆధిపత్యం అంశాలను బీజేపీ ఎక్కువగా హైలైట్ చేస్తోంది. మౌలిక వస్తుల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాన్ని సైతం బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. సంక్షేమ పథకాలు, పాలనలో విజయాలను బీజేపీ ఘనంగా చాటుకుంటోంది. వీటితో పాటు అక్రమ వలసలు, భౌగోళిక మార్పులు, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడాన్ని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం భౌగోళికంగా మార్పులకు లోనవుతుందని బీజేపీ చెబుతోంది. ఎగువ అస్సాంలోని జోర్హాట్, శివ్సాగర్, దిబ్రూగఢ్ జిల్లాలు రాజకీయంగా అత్యంత ముఖ్యమైనవి. ఈ ప్రాంతాల్లో అహోం వర్గం అధికంగా ఉంటుంది. వారు తేయాకు తోటల్లో పనిచేస్తుంటారు. అస్సాంలో బీజేపీ 3వ సారి గెలవాలంటే ఈ ప్రాంతంలో పట్టు సాధించడం అవసరం. అదే సమయంలో ప్రతిపక్షాలకు ఇది అత్యంత కీలకమైనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అస్సాం రాజకీయ యవనికపై ప్రతిపక్షాల పొత్తు గణనీయ ప్రభావం చూపుతోంది. ఇది ఓట్ల చీలికలు నివారిస్తుంది. అయితే సీట్ల పంపకంలో వివాదాలు, సైద్ధాంతిక విభేదాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అయినా ప్రచారంలో కూటమి అనుసరించే ఉమ్మడి వ్యూహంపైనే విజయం ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ముగ్గురు గొగైలను రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో అస్సాం అసెంబ్లీ సమరంలో ఈసారి విజయం ఎవరిని వరుస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.